మూక పంచసతి ఇది ఒక మహిమాన్వితమైన స్తుతి కావ్యం. శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామివారు ఆసువుగా కంచి కామాక్షి అమ్మవారిపై చేసిన పంచసతి అంటే 500 శ్లోకాలనే మూక పంచసతి అంటారు. ఆయన పుట్టుకతో మూగవారు. ఒక శుభముహూర్తాన అమ్మవారి అనుగ్రహం కలిగి ఆసువుగా ఈ శ్లోకాలన్నీ స్తుతించారట. ఈ శ్లోకాల యొక్క శబ్ద తరంగాలు ఎంత దూరం వెళ్తాయో అంత దూరము కూడా అమ్మవారి స్వరూపంగా మారిపోతుందట. సాక్షాత్తు అమ్మవారి సమక్షంలో కూర్చున్నట్టుగానే అనిపిస్తుందట. ఇంతటి మహిమాన్వితమైన ఈ శ్లోకాలను నిత్యము పారాయణ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి 68వ కంచి కామకోటి పీఠాధిపతి నడిచే దేవుడు శ్రీ మహాపెరియావ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆ మహాకావ్యం నుంచి స్వయంగా 31 శ్లోకాలను ఎంచి మూక పంచసతీసారం అనే పేరు పెట్టి మానవాళికి బహుమతిగా అందించారు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాలను నిత్యపారాయణం చేసుకుంటారో లేదా వింటూ ఉంటారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుందని ప్రతీతి. మూకసారం విశిష్టతను తెలుసుకున్నాం కదా. 4వ శ్లోకం స్తుతి శతకం నుంచి 97వది. చరాచర విచిన్మయీం చరాచర విచిన్మయీం సకల హృన్మయీం చిన్మయీం. చరాచరములలోని సకల హృదయములలోనూ చిత్తస్వరూపముగా గల విశిష్ట చైతన్యములు ఆమె స్వరూపములు. గుణత్రయమయీం సత్వరజస్తమో గుణములు ఆమె రూపములే. జగత్రయమయీం 3 లోకములు స్వరూపములు అంటే స్వర్గ మర్త్య పాతాళ లోకాలు. స్వర్గము అమ్మవారి శిరస్సు, మర్త్యలోకం కటిభాగం, పాతాళలోకం పాదములు. ఇవన్నీ కూడా అమ్మవారి స్వరూపములే. త్రిధామామయీం 3 ధామములు అమ్మవారి స్వరూపములే. అగ్ని సూర్య చంద్రమండలాలు, జాగృత స్వప్న సుషుప్తావస్థలు ఇవన్నీ కూడా ఆమె స్వరూపములే. పరాపరములు కూడా ఆమెయే. దశదిశాం అంటే 10 దిక్కులు, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యం, ఆకాశం, భూమి. అలాగే 10 దిక్కులు రాత్రింబవళ్ళు కూడా ఆమె స్వరూపములే. అలాంటి చిత్స్వరూపిణి సద్రూపిణి అయిన అమ్మవారిని ధ్యానించదను అని సారాంశము. చరాచర విచిన్మయీం సకల హృన్మయీం చిన్మయీం గుణత్రయమయీం జగత్రయమయీం త్రిధామామయీం పరాపరమయీం సదా దశదిశాం నిశాకర్మయీం పరాం సతత సన్మయీం పరమచిన్మయీం శీలయే.